సాక్షిగా మన మందు ఉండి ఆ బిడ్డ పంచుకుంటాడు. రండి చెప్పండి. ముందుగా దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు మా అమ్మ వేద తెలిసే ఉంటారు. ఇద్దరము కలిసి చర్చికి వస్తాము. ముందుగా మా అమ్మ చాలా ఇబ్బందులు పడింది చిన్న వయసు నుంచి. ఆమె నన్ను పోషించడానికే చాలా ఇబ్బంది పడింది. ఎలాగంటే చిన్నప్పుడు నన్ను మంచి ఏ తల్లిని కోరుకునేది ఒక బిడ్డకు కావాల్సింది మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. కానీ ఆ రోజుల్లో మా అమ్మ దగ్గర డబ్బు లేక ఎందుకంటే మా తండ్రి గారు ఫుల్గా తాగుబోతు. మంచిగా మా అమ్మని కొట్టేస్తాడు, భయంకరంగా కొడతాడు. ఆమెకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అలా కొట్టేసి ఒకసారి హాస్పిటల్ పాలు అయిపోయింది. చాలా ఇబ్బందులు అయిపోయింది. మా అమ్మ పట్టించుకునే వాళ్ళు లేరు ఆ రోజుల్లో. సొంత అన్న ఉన్నా, బంధువులు ఉన్నా కూడా ఎవరు వచ్చేవారు కాదు. కానీ అప్పటికి మా అమ్మ ఇంకా ఈడుంటే ఈయన దగ్గర ఉంటే నన్ను తాగి కొట్టేస్తాడు భయంకరంగానే. మా అమ్మ అప్పటికి నన్ను అనంతపురంకి మా తాతల దగ్గరకు పంపించేసింది. మా అమ్మ ఇక్కడికి పారిపోయి వచ్చేసింది. ఎక్కడంటే ఆయన దగ్గర ఉండకోకుండా దూరంగా వచ్చేసింది. నేను అనంతపురంలో ఉంటే అక్కడైనా నా భవిష్యత్తు బాగుంటుందిలే అని మా అమ్మ ఒక నమ్మకంతో వాళ్ళ నాన్నగారి దగ్గరికి, అంటే మా తాతగారి దగ్గరికి పంపించారు. అప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది. మా తాత రెండో పెళ్లి చేసుకుంటే ఆమె ఏం చేసేదంటే నాకు ఇబ్బందులు పెట్టేది. చదువుకోనికి స్కూల్కి పంపించకుండా గొర్రెలకి పంపించేది. గొర్రెలు కాసుకోపో, నీకెందుకో, మీ తాత బయటకు పోతాడు అని గొర్రెలు కాసుకుని పంపించేది. నేను సరేలే ఏం చేస్తావు, ఇంక మంది ఇదే దారి అనుకొని నేను కూడా అడవిలోకి పోయి బాగా గొర్రెలు కాసుకుంటూ అట్లే ఉండిపోయేవాడిని. కొన్నిసార్లు ఇబ్బందులు పడేవాడిని. ఎరా ఇంతేనా జీవితము, మనం ఇట్లే గొర్రెలు కాసుకుంటుంటామా అనుకునేవాడిని. అడవుల్లో కొన్నిసార్లు వర్షం పడితే ఎట్లాగంటే తిందాం అనుకుంటే కూడా పైనుంచి ఇల్లు అయితే ఎడైనా అబ్బా నీడుంది, ఈడ కూర్చొని తినచ్చు, నువ్వు వాన రాదు అనుకోవచ్చు. కానీ అడవిలో చెట్ల కింద కూర్చున్నా కూడా నీరు అట్లే వచ్చేసేది, కానీ అట్లే తినేవాడిని. చాలా ఇబ్బంది పడినా. ఆ సంవత్సరం అంతా అట్లే ఉండిపోయినా. ఇంక ఇబ్బందులు. ఊర్లో వాళ్ళందరూ ఇంకా నువ్వు గొర్రెలు కాసుకుంటూనే ఉండరా, నీకు అదే పని అని అన్నారు. అందరూ ఎగతాళి చేసేవారు. లాస్ట్కు ఎండాకాలంలో ఏం జరిగిందంటే ఓసారి గొర్రెలకు మేత ఉండదు. ఇంకా దానికోసం నేనేం చేశాను, వేప చెట్టులో కోద్దామని కిందికి గొర్రెల కోసం అని మేత కోద్దామని చూసేటప్పుడు ఇట్లా నరికేటప్పుడు కొడుగులు జారిపోయింది పొరపాటున. అప్పుడు కాళ్ళకి మోకాలకి తగిలి అది కండ అట్లే బయటకు వచ్చేసింది. అయినా భరించేసి అట్లే కర్చీప్ కట్టుకునేసి ఆ రోజంతా అట్లే ఉండే. సాయంత్రం ఇంటికి వచ్చి చూపిస్తే అరే ఇంతగా తెగింది, వచ్చేయాలి కదా ఆ టైంలో అంటే, గొర్రెలు వదిలి నేను ఎట్లా వచ్చేసేది, మళ్ళీ మీరు నన్ను కొడతారు అని చెప్పిన. సాయంత్రం హాస్పిటల్కి పిలిచిపోతే నాకు 5 కుట్లు వేసినారు. ఇంకా అప్పుడు ఒక అతను చూసేసి ఈ అబ్బాయి ఏం చేస్తాను ఇంత వయసులో చదువుకోకుండా గొర్రెలేకపోతున్నాడని, ఆ టైంలో ఏం చేసిన అతను ఒక ఫారినర్తో మాట్లాడితే ఆమె ఇంగ్లీష్ ఆమె అడాప్ట్ చేసుకుని, అంటే నన్ను దత్తకు తీసుకొని ఆమె మంచిగా మాకు భవిష్యత్తు ఇస్తుంటే, ఆమె ఏమంటే ఇక్కడ 6 months, ఇండియాలో 6 months, ఫారెన్లో 6 months అన్నట్లు ఉంటుంది. ఆమె లండన్కి పోయినప్పుడు ఇక్కడ వార్డెన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మమ్మల్ని పని చేయించేవాళ్ళు. ఎట్లాగంటే 1000 మామిడి చెట్లు, 300 టెంకాయ చెట్లు, 300 సపోర్ట్ చెట్లు, దీనిలో పాదలు చేపించడము, మంచిగా ఎరువులు వేపేయడము, ఇవన్నీ చేయించేవాళ్ళు. అంటే 6 నెలలు ఆమె వచ్చే లోపల ఇవన్నీ మాతో చేపిస్తారు, లేబర్ చేయించుకోకుండా. అట్లాగే మేము చేసి అన్ని ఇబ్బందులు పడేసిన. ఆమె వస్తే మళ్ళీ ఈడ యాక్టింగ్ చేస్తారు వీళ్ళు. అట్లాగే చేసేసినారు. లాస్ట్కి కొంచెం ఆమె నేర్పించిన నాలెడ్జ్తో ఇంగ్లీషు అంతా నేర్చుకొని చదువు పైన ఫోకస్ పెట్టిన. ఇదంతా 5 నుంచి 10th వరకు ఆమె చూసుకుంది. అక్కడ కొంచెం బాగా స్టడీ మీద ఫోకస్ చేసి క్రికెట్ మీద కూడా బాగా ఫోకస్ చేసిన. లాస్ట్కి ఏమైందంటే ఇంకా వీళ్ళు బంధువులు నువ్వు పాస్ కావురా అనే వాళ్ళు హోప్ అనేది, నాకు కూడా హోప్ వెళ్ళిపోయింది అప్పటికి. అరే నేను ఇట్లా వీళ్ళే అనేస్తున్నారు కదరా, ఇంకెందుకురా నేను చదివేది అనుకుంటాండి. కానీ నెమ్మదిగా చదువుకుంటా అట్లా 10th దాకా వచ్చిన. 10th ఎగ్జామ్స్కి పోతున్నప్పుడు పాస్టర్ గారితో ఆ రోజే నేను మొదటిసారి మాట్లాడినది. అంటే కొన్నిసార్లు మనకి తెలిసిపోతుంది ఎట్లారా జరుగుతుంది అద్భుతం అని. ఆ రోజే మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఎవరు అనుకోకుండా ప్రార్థన చేసినప్పుడే, అరే పాస్టర్ గారు ఇంతగా మంచిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మన బాధని మన ఇబ్బందిని చూసుకున్నారా, వెంటనే ప్రార్థన చేస్తున్నారని ఆ రోజే తెలుసుకున్నా.
ఆ రోజు నేను 10th ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసినాను. మంచిగా రాసి నాకు 10థ్‌లో 9.2 క్లాస్ ఫస్ట్‌గా వచ్చినాను. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చేసినాను. ఎందుకంటే ఇంగ్లీష్ ఆమె 10th వరకే చూసుకుంది. మళ్ళీ చూసుకోలే మమ్మల్ని. ఎందుకంటే ఆమె దగ్గర డబ్బులు లేవని. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మా అమ్మ ఇబ్బందులు పడింది పాపం, నా కోసం చదివిల్లని అట్లా చూసుకుంటుంది. నేనేం చేసేదంటే మా అమ్మ మాట వినుకోకుండా నేను క్రికెట్లోకి వెళ్ళిపోతా, చదువుకోను మా ఇంకా అనేసిన. మా అమ్మ నాయన వద్దు నాయన వద్దు అంటే నేను వినేవాడిని కాదు మాట. మా అమ్మ మాట అసలు వినలే నేను. అప్పటికి పాస్టర్ గారు వచ్చి నాతో చెప్పినాడు, నాయన చదువుకుంటేనే మంచిది, క్రికెట్ వద్దు నాయన మనకు సెట్ కాదు, మంచిగా చదువుకో అని పాస్టర్ గారు వచ్చి చెప్తే నేను మంచిగా ఆ టైంలో పాస్టర్ గారు మాట వినేసి నేను క్రికెట్ మీద ఫోకస్ వదిలేసి స్టడీస్ మీద ఫోకస్ చేసుకుందామని ఇంటర్ పోయి ఇక్కడ ఏజిఎస్లో బైపీసీ తీసుకొని ఈ నెల జూలై నెలలోనే నేను బాప్తిజం కూడా తీసుకున్నాను 2019లో. తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి నెమ్మదిగా లైఫ్ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ ఇంటర్ మంచిగా సక్సెస్గా మార్క్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇంకా హైయర్ స్టడీస్ కోసం అని చూస్తుంటే గ్రాడ్యుయేషను నేను డెహ్రాడూన్లో చేయాల్సి వచ్చింది. బీఎస్సీ అగ్రికల్చర్ మామూలు స్టడీ కోసం పోతే, కానీ నాకు ఒక మంచి అద్భుతంగా అగ్రికల్చర్ అంటే ఎవరైనా అగ్రికల్చర్ ప్రొఫెషనల్గా ఇచ్చినాడు నాకు, హాన్స్ అగ్రికల్చర్. అట్లాగే నేను డెహ్రాడూన్లో 4 ఏళ్ళు అక్కడ చేసుకునే టైంలో ఈ సమయంలో ఏంటంటే ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా టఫ్గా ఉన్నాయి సబ్జెక్ట్స్. సెమ్ముకి 12 సబ్జెక్టులు నాకు వచ్చేది. మామూలుగా సెమ్ముకి డిగ్రీ దాంట్లోకైతే 6 5 ఉంటాయి, కానీ సెమ్ముకి 12 సబ్జెక్ట్స్ అట్లా వస్తే మళ్ళీ దానికి ప్రాక్టికల్స్ మళ్ళీ 12 ప్రాక్టికల్స్ ఉంటాయి. అట్లాగే ఇబ్బంది అయిపోయి ప్రతిదీ. కానీ నా చదువుకొని నేను సొంతంగా అయితే రాయలేను, ఎందుకంటే ఫస్ట్ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటేనే నేను ఈ రోజంతా నైట్ చదివేస్తాను. కానీ పొద్దున్నే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే నేను ఎగ్జామ్ పోను. ఎందుకు తెలుసా, నా సొంత నాలెడ్జ్తో పోతే నేను పాస్ కాలేను, దేవుడి నాలెడ్జ్తో పోతే పాస్ అవుతానని ప్రతిసారి ఎగ్జామ్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు కంపల్సరీ నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు చేసిన తర్వాతే నేను ఎగ్జామ్ పోయి రాస్తాను. అలాగే నేను చేసినాను కాబట్టి ఈరోజు ఒక్క ఎగ్జామ్ నేను ఫెయిల్ కాకోకుండా 4 సంవత్సరాలు నన్ను మంచిగా కాపాడి అన్నిట్లో పాస్ చేసినాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ అని బ్యాక్లాగ్ పెట్టినారు, కానీ నాకు ఒక్క బ్యాక్లాగ్ లేదు. మంచిగా సక్సెస్గా 4 ఏళ్ళు అక్కడ ముగించినాడు. అయినా 4 ఏళ్ళు కూడా అక్కడ చాలా భయం. ఎలా తెలుసా, నార్త్ ఇండియాలో బతకాలంటే అంత ఈజీ కాదు. మనం చూసే నార్త్ ఇండియాలో బతకచ్చు, కానీ అక్కడంతా గలీజ్ వాళ్ళు గంజాయి ఎట్లా కొడతారంటే పిల్లోళ్ళు వాళ్ళ నాయనలు డబ్బు ఇచ్చి చెట్టు ఎట్లయితే మనకి వృద్ధంగా చెట్టు ఉంటుంది అట్లాగా అక్కడ గంజాయి మొక్క ఉంటుంది. అట్లాగే వాళ్ళు వ్యసనంలో పడి ఏం చేసుకుంటారో తెలియదు. వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ దగ్గర గన్స్ ఉంటాయి, ఆ గన్స్తో భయం వేస్తుంది. బీహార్ వాళ్ళ దగ్గర, జార్ఖండ్ వాళ్ళ దగ్గర భయం అవుతుంది. మా క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఒకతన్ని చంపేసినాడు, మళ్ళీ జైల్లో కూడా వేసినారు. అట్లాగా భయపడుతూ అక్కడ 4 ఏళ్ళు ఉన్నా. కొన్నిసార్లు బాధ వేస్తుంది, ఒంటరిగా ఉన్నాను, ఎదురా నా జీవితం ఇట్లుంటుంది అనుకునేవాడిని. ఎలా అంటే రాత్రిలో రగ్గు కప్పుకొని ఒకరినే ఏడ్చుకుంటూ బాధపడేవాడిని. కానీ దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు అని, ఎంత కష్టం వచ్చినా వదలడు, లాస్ట్ దాకా ఉంటాడు అనే నమ్మకంతో నేను జీవితం అంతా అట్లే ఉన్నా. ఈరోజు పాస్టర్ గారు కూడా ప్రతిసారి నాకు ప్రార్థన చేసేటప్పుడు నమ్మిన పాస్టర్ గారు ఎప్పుడు వదలరు నన్ను. నేను ఎంతగా అంటే మా అమ్మ ఒకసారి అంటుంది, రే నాయన మాతో కలిసి కూర్చొని తినరా అంటే, నేను హాస్టల్లో ఒంటరిగా అలవాటు అయ్యి ఒంటరిగా తింటా అంటే, అలాగే నేను ఎప్పుడైతే ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇక్కడ అందరూ తినేసి లాస్ట్లో మేము కూర్చొని తింటాం గుంపుగా, అప్పుడు నేను మనసులో కొంచెం ఫీల్ అవుతాను, అరే ఈరోజు నేను మనస్ఫూర్తిగా తింటున్నానని. ఎందుకంటే బంధువులు తింటంటే ఏదో ఒక మాట అంటారు, అరే నీకు పెట్టి వేస్ట్ రా, నీకు ఏదైనా పెట్టి అని. అలాంటి వాళ్ళు ఈరోజు బంధువులు పిలిచి రానైనా అంటారు. ఎందుకు తెలుసా, దేవుడు నన్ను మంచిగా ఉంచినాడు కాబట్టి వాళ్ళు ఈరోజు రమ్మంటున్నారు. అది కాకుండా వాళ్ళు ఎవరైతే నన్ను దూషించినారో, నువ్వు చదవలేవు అని నేను దేవునికి వదిలేసిన రివెంజ్. కానీ దేవుడు తీర్చుకున్న రివెంజ్ వాళ్ళ మీద. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ కట్టుకొని పాస్ అయినారు వాళ్ళు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏ సబ్జెక్టు ఫెయిల్ కాకుండా పాస్ చేసినాడు దేవుడు. అట్లాగే ఈ సంవత్సరము నాకు డిగ్రీ పట్టా బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్లో నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇచ్చినాడు. తిరిగి ప్రయాణంగా సేఫ్గా కూడా తీసుకొచ్చాను. అదే రకంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు అక్కడ.
నేను తిరిగి వచ్చేటప్పుడు నేను ఏం చేసినానంటే ఒక ఢిల్లీ నుంచి డైరెక్ట్ నుంచి ఢిల్లీకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ ఢిల్లీ నుంచి తిరుపతికని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. కానీ ఆ ట్రైను నేను నా సొంతంగా ఎప్పుడు తీసుకునేవాడిని డిసిషన్. నేను సొంతంగా బుక్ చేసుకునేటప్పుడు దేవుడిని అడిగి ఎట్లా ఒకట్లా అడిగి బుక్ చేసుకోండి. కానీ నేను ఆ రోజు ఏం చేసిన, ఫ్రెండ్ని నమ్మిన. రే నేను కన్ఫామ్ చెప్తాను, నేను నందాదేవి ప్రతిసారి నేను ఆ ట్రైన్ ఎక్కుతాను నేను చెప్తాను కానీ నీకు గ్యారెంటీ ఇస్తాను, కంపల్సరీ గ్యారెంటీ ఇస్తావు నాకే అన్న. అరే ఆ ట్రైన్ మిస్ అయిపోతే నీకు నేను డబ్బు కొడతాను రిటర్న్ అన్నాడు. చూస్తే ఆ ట్రైన్ ఏంటంటే వీటికి గజియాబాద్కి వచ్చేళ్ళకే డిలే చేసేసింది. అప్పుడు ట్రైన్ బయటకు దిగుతానే వెంటనే పాస్టర్ గారు అంత పొద్దున్నే మెసేజ్ పెట్టినా. నాకు మెసేజ్ పెడితే నేను అనుకున్నా, అరే పాస్టర్ గారు ఇప్పుడు మెసేజ్ ఇంత పొద్దున్నే పెట్టినా అంటే నిజంగా పాస్టర్ గారు గ్రహించేసినారు అనుకున్నా. నిజంగా అప్పుడు అనుకునేసిన పాస్టర్ గారికి తెలిసిపోయింది ఈ ట్రైన్ ఎట్లో మిస్ అవుతుందని. అప్పుడు గ్రహించినాను, పాస్టర్ గారు గ్రహించిన. కానీ నేను గ్రహించలేకపోయినాను ఆ ట్రైన్ మిస్ అవుతుందని. తీరాగా చూస్తే ఢిల్లీకి వచ్చేసినాక 5:20కి కరెక్ట్గా ట్రైన్ అక్కడ దింపింది, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. ఇంకా అంత లగేజ్తో నేను ఏం చేయాలరా అని రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడ్చుకుంటున్నా. ఇప్పుడు ఎట్లరా నేను పోయేది అని ఏడ్చుకుంటుంటే అప్పుడు వెంటనే నేను ఏదైనా తప్పు చేసినా అంటే మళ్ళీ అనుకున్నా, నేను చేసిన తప్పు మనిషిని నమ్మడం, దేవుణ్ణి నమ్మలే. ఆ టైంలో మనిషిని నమ్మడం తప్పు చేసినాను అనుకొని వెంటనే అరే నీ వల్ల నేను ట్రైన్ మిస్ అయిపోయినా అంటే ఎవర్రా నువ్వు అన్నాడు వాడు ఫోన్ చేస్తే. మళ్ళీ వెంటనే నీ దరిద్రం అట్లుంది నేనేం చేసేది అన్నాడు. సరే ఇంకా నేను దేవుని నమ్మలే కదా, ఆ టైంలో తప్పు అయిపోయింది నాదే అని దేవునికి క్షమాపణ ఆడి చెప్పుకున్నాను. ఎందుకు తెలుసా, దేవుని నమ్ముకోకుండా నేను మనిషిని నమ్మినాను అనే పొరపాటు ఆడు చేసి వెంటనే ఇక్కడ శుక్రవారం పొద్దున్నే వచ్చి నేను క్షమాపణ చెప్పుకున్నా. అలాగా తిరిగి క్షేమంగా అదే రకంగా మళ్ళీ నాకు డబుల్ ఏసీలో సీట్ చిక్కింది. 7 ఉంటే లాస్ట్ 2 చిక్కినాయి నాకు, మా ఇద్దరికే ఉన్నాయి. ఆ టైంలో మంచిగా మా ఇద్దరికి సెకండ్ ఏసీలో వచ్చేసి సేఫ్గా తిరుపతికి చేరుకున్నా. నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేసినాడు. ఎంత కష్టం వచ్చినా నేను దేవుడిని వదలకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చెడిపోవాల్సిన సమయంలో మంచి దారికి తీసుకొచ్చినది కూడా నేను క్రికెట్కి పోతే చెడిపోయింటా. కానీ పాస్టర్ గారు ఒక మాటతోనే మంచి చెప్పినాడు కాబట్టి నేను ఈరోజు పాస్టర్ గారు మాట నమ్మాను, దేవుని నమ్మినాను కాబట్టి ఈరోజు మంచిగా డిగ్రీ పట్టా నాకు వచ్చింది అగ్రికల్చర్లో. దేవుడు చేసిన గొప్ప కార్యానికి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవునికే మహిమ కలుగునుగాక. బిడ్డను బట్టి గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం చేద్దాం. సో ఈరోజు ఎంతో సంతోషం. డేవిడ్ యవనస్తుడు తన జీవితంలో చాలా పెద్ద అద్భుతాలని ఆ బిడ్డ చూశాడు. అనేకులు వచ్చి ఆ బిడ్డ గెలవలేడని అనుకున్నారు. గ్రామంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఆ బిడ్డ. మనకు తెలియదు వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చేది చర్చికి. వచ్చినప్పుడు ఆమె అనేక చర్చిలు వెళ్ళేసి ఆఖరిగా ఇక్కడికి వద్దాము ఎవరో ఒకరు చెప్పడం ద్వారా మన చర్చికి వచ్చారు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమెను తాకింది. అనేక ఏండ్లుగా ఆమె మీద ఉంటున్న దురాత్మ నుంచి దేవుడు విడిపించాడు. తర్వాత మాకు ఒకే కొడుకు ఉన్నాడు, నా భర్త పరిస్థితి ఇది, నన్ను ఇలా హింసించేవాడు, నాకు వేదనతో నేను ఇంట్లోంచి పారిపోయి ఇలా బతుకుతున్నానని చెప్పి ఆ సిస్టర్ చెప్పినప్పుడు నా కొడుకు ఇలా ఉన్నాడు అని చెప్పి తెలిసిన వెంటనే మేము చెప్పాం, 10th అయిపోయింది కదమ్మా, రప్పించు, నీతో పాటు పెట్టుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామన్నాం. మనవాడికి ఎంత పిచ్చి అంటే క్రికెట్, నెక్స్ట్ ధోని ఈయనే అనుకునేవాడు. నిజంగానే అంత మంచి ప్లేయర్, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా చేస్తాడు. కానీ ఈ రోజుల్లో క్రికెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే మినిమం 50 లక్షలన్నా పెట్టుకోవాలా. ఎంత? 50 లక్షలు. ఎందుకంటే ఊరికే కాదు ఇది, దానికి అనేక విధాలుగా మనం ఖర్చు పెట్టాలా, అకాడమీలో చేయాలా. మనలాంటి మిడిల్ క్లాస్, మరి లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా వాళ్ళ లాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళంతా చాలా కష్టం. దానికి అంత తల్లిదండ్రులు ఇద్దరు డెడికేటెడ్గా ఉండి ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో పోయి కూర్చొని చేసుకోవాలి. తన ఒక్కడే ఆమెకు ఆధారం. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంచి బిడ్డ డేవిడ్. ఈ రోజుల్లో చర్చకు వచ్చే అందరూ ఇలా ఉంటారా అంటే నమ్మలేం. అంత ఒక డెడికేటెడ్ అబ్బాయి, చాలా మంచి కుర్రాడు. ఈరోజు తనొక్కడే హిమాలయ పర్వతాల కింద ఉంటుంది డెహ్రాడూన్ వాడ, ముసౌరికి 60 కిలోమీటర్ దూరంలో. ఇంతవరకు వాళ్ళ అమ్మ కూడా పోయింది లేదు, ఎవ్వరు లేదు. తనొక్కడే ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకొని అక్కడ వెళ్ళి అక్కడ చదివి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏ చెడ్డ అలవాటు లేకుండా
ప్రతి ఆదివారం లైవ్ చూస్తాడు, ప్రతి ఫ్రైడే లైవ్ చూస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ప్రతి సండే మాతో కాంటాక్ట్లో ఉంటాడు, ప్రతి ఎగ్జామ్కి మాట్లాడతాడు. ఈరోజు దేవుడు ఆ బిడ్డను క్షేమంగా తీసుకొచ్చినందుకు ఎల్జేఎంఎం చర్చ్ తరపున దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు డేవిడ్, తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా పెడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన మధ్యలో దేవుని పని చేస్తున్నారు జోసెఫ్ జెరుషా. వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళని మనం ఆశీర్వదిస్తాం. సో ఈరోజు ఈ తిరుపతి ప్రాంతంలో దేవుని పరిచర్య జరగడానికి తమ జీవితంలో